వాడు వస్తే వాడు ముఖాన్ని కొట్టడానికి. అంటే ఒక విషయము వస్తే మొక్కాన కొట్టడానికి అంటున్నారు కదా, ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తూ ఉంటారు కదా తనని, ఇప్పుడు రావడం కూడా కుదరదు కదా. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడే చేస్తాను. ఒక విషయం అండి, ఒక విషయము, మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మారారో మీరు, మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు, అవును వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇంకా పురుగులో ఎందుకు తిరుగుతున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టిన, శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా, ఇచ్చాం. కానీ ఆమె ఏమన్నా తెలుసా, వాడి ఎదురుగానే మేము కీర్తి అవ్వాలి అంతే. నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు అంటే ఎంత తీసేశాడు నన్ను, కాబట్టి వాడి ఎదురుగా నేను తీస్తాను. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. ఒక విషయము 10 years అయింది కదా మీ మ్యారేజ్, కాబట్టి ఈ 10 years లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ రాలేదా, ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా మీకు? ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు చేయించుకున్నాడు. వాడికి 26 lakhs ప్యాకేజ్ కావాలని, 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇప్పుడు 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి వాడికి ఇన్సైడ్ సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తుందని చెప్పేసి వాడు ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్స్ చేయించుకున్నాడు. సిటిజన్షిప్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రకారం 2018 లో వచ్చింది. వాడి ఆక్యుపేషన్ ఇందులో స్టూడెంట్ అని ఉందండి.